అండి. హాయ్. ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో మల్కాజ్గిరి పార్లమెంట్లో ఎవరు గెలిచే ఛాన్స్ కనిపిస్తుంది మీకు? మాకు ఈటెల రాజేందర్ రెడ్డి వస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఎందుకు ఈటెల రాజేందర్ రావాలనుకుంటున్నారు? పనులు చేసిండు కాబట్టి. మళ్ళీ ఇంకోటి ఆయన ఎవరు బీజేపీ నుంచా? బీజేపీ నుండి ఆయన సికింద్రాబాదు అట్లా పేరు రావట్లేదు. ఏమనుకున్నా మాకు మోడీ అంటేనే ఇష్టం అండి, అంతే. ఇంకేం లేదు. సరే, మరి ఈటెల రాజేందర్ గారు నాన్ లోకల్ కదా, మరి ఆయన వస్తే ప్రజలకు మంచిగా జరుగుతుంది అనుకుంటున్నారా? జరుగుతుందండి, మంచిగా జరుగుతుంది. మరి ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది మీకు? వేస్ట్ కాంగ్రెస్. ఎందుకండి అలా? అంటే అన్ని హామీలు ఇచ్చిండు, ఏది లేదు చక్కగా. ఏది నెరవేర్చట్లేదా ఇప్పుడు? ఏది అవ్వట్లేదు. మరి కరెంట్ సరఫరా ఎలా ఉంది? కరెంటే అంటే ఉంది, కరెంట్ ఇచ్చుకుంటున్నాడు. అంటే వాళ్ళు రాజకీయం రావాలని అన్ని చెప్తారు, రావాలని వస్తారు, ఏ చేయరు, ఏ పని చేయరు, అంతే. అంటే గతంలో రేవంత్ రెడ్డి ఇక్కడ గెలిచారు కదా ఎంపీగా, సో ఆయన ఏం చేశారు? అప్పుడు ఏమైనా చేశారా? ఆయన ఏం చేసిందంటే అప్పుడు నాకేం తెలియదు, కానీ వ్యక్తిగతంగా అయితే చేస్తాడు అనిపిస్తుంది. ఓకే, మల్కాజ్గిరిలో ఎవరు గెలిస్తే అభివృద్ధి సాధ్యమవుతుంది అనిపిస్తుంది? ఈటెల రాజేందర్ రెడ్డి వస్తేనే. మరి బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీత లక్ష్మారెడ్డి, వీళ్ళందరూ పోటీ చేస్తారు కదా, మరి ఈటెల రాజేందర్ రెడ్డి గారు ఎందుకు గెలుస్తారు? అంటే వీళ్ళు అన్నీ ఏమంటారు, అన్ని అబద్ధాలు చెప్పి రాజకీయాల్లోకి వస్తారు కాబట్టి వాళ్ళు గెలవరు అనిపిస్తుంది. వీళ్ళు చేసినా చేయకపోయినా వీళ్ళు వస్తారు, బీజేపీ తరఫున అయితే వస్తారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేశారా? ఇప్పటి వరకు మీకు ఏమైనా అందాయా? ఏమీ లేదండి. ఏమీ లేదు. గ్యాస్ కానీ ఏది లేదండి, ఏది లేదు. ఓకే, మళ్ళీ మోడీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తాయి కదా, మల్కాజ్గిరి ప్రజలకు లాభం జరగాలంటే ఏ పార్టీకి ఓటు వేయాలని చెప్తారు? బీజేపీ. పక్కా బీజేపీ. ఒకవేళ రాజేందర్ గారు మీకు కనిపిస్తే మీరు ఏం అడగాలనుకుంటున్నారు? అంటే మీరు అన్నీ ఆయన హామీలు ఇస్తలేడు కదా, నేను చేస్తానని అంటున్నాడు, చేస్తా అన్నప్పుడు చేస్తాడు అని అనుకుంటాం మేము, అంతే. థ్యాంక్ యూ సో మచ్.